ఎవరన్నా పండగ అంటే సంతోషం, ఆనందం. కానీ మన డ్రైవరు ఒకరిలో తన సంతోషం చూసుకుంటాడు, ఒకరిలో తన ఆనందం చూసుకుంటాడు. ఎందుకంటే పండగ అంటే మన డ్రైవర్లు రంజాన్ పండగ అని కాదు, ఏ పండగ అయినా కానీ భయపడతా ఉంటారు. భయపడి పండగ జరుపుకోలేని పరిస్థితి ఉంది. పండగ చేయాలంటే అక్కడిక్కడ అప్పు జప్పు చేయాలి. మళ్ళీ సరైన టైంకి అప్పు కట్టలేకపోతే ఇంటి ముందుకొచ్చి అప్పు ఇచ్చిన వాళ్ళు నానాక మాటలు అంటారు. ఎంతో గౌరవంగా హుందాగా బతికిన మన డ్రైవరు ఆ మాటలు పడలేక సరిగా పండగలు చేసుకోలేక ఉన్నాడు. మళ్ళీ తను పండగ చేసుకోలేకపోయినా నలుగురు పండగ బాగా చేసుకోవాలి, నలుగురు సంతోషంగా ఉండాలని ఎల్లప్పుడూ నిత్యమైన అర్థమైన వస్తువులు వాళ్ళ దగ్గర తరలిస్తుంటాడు. ఈరోజు చూడండి, నేను ఒక డ్రైవర్ని, అన్న ఒక డ్రైవర్, మన తెలంగాణ ఇన్ఛార్జ్. ఈరోజు తెలంగాణ శాతనగర్లో ఉన్నాను. ఎందుకున్నాను? నేను డ్యూటీలో ఉన్నాను. ఈరోజు డ్యూటీ నిమిత్తం హైదరాబాద్కు వెళ్తున్నాను. వెళ్లే మార్గంలో నమాజ్కు టైం అయింది కనుక ఎలాగ పండగ చేసుకోలేం, నమాజ్ అన్నా చదువుకుందామని కస్టమర్ దగ్గర ఒక 10 నిమిషాలు టైం అడిగి నమాజ్ చదువుకున్నాను. మళ్ళీ అన్న కూడా ఈరోజు పండగ ఉన్నా ఉదయమే డ్యూటీకి వెళ్లి బండి అక్కడ పెట్టి మళ్ళీ ఒక 2 గంటలు పర్మిషన్ ఇప్పించుకొని మళ్ళీ అతను కూడా నమాజ్ చదువుకొని తిరిగా మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఇక్కడ డ్రైవర్లు ఎవరు కూడా పండగ అనేది సంతోషంగా జరుపుకోలేకపోతున్నాను. కానీ ప్రజల సంతోషం కావాలనుకుంటున్నాను. ఎందుకంటే డ్రైవర్ అన్న పండగ అనుకొని ఇంటికాడ ఉంటే మళ్ళీ ప్రజలకు అన్ని చేరవు కదా. ప్రజల కోసం, ప్రజల మేలు కోసం, ప్రజల బాగు కోసం, ప్రజల సంతోషం కోసం డ్రైవర్ అన్న ఎల్లప్పుడూ రాత్రి పగలు 365 రోజులు కష్టపడుతూనే ఉంటాడు. మళ్ళీ పండగ అంటే పండగ చేసుకునే వాళ్ళని చూసి సంతోషపడతా ఉంటాడు డ్రైవర్. మళ్ళీ అన్న మన షాద్ నగర్ ఇన్ఛార్జ్ గారికి కూడా ఒక 2 మాటలు అడుగుదాం. పండగ అంటే మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? పండగ అంటే సంతోషపడతారా, లేకుంటే బాధపడతారా, భయపడతారా? ఏది మీరు ఏమనుకుంటారో మన డ్రైవర్లకు చెప్పండి. పండగ అంటే భయం అయిపోయింది అన్న. ఒక డ్రైవర్ అన్నప్పుడు అక్కడ చూసి చెప్పండి. డ్రైవర్ అన్నప్పుడు పండుగ పబ్బం ఏమీ లేదు. ఒక చిన్న సల్వంగా చెప్తాను, మన అన్వర్ పాషానే ఉన్నాడు. ఆంధ్ర ఎక్కడ, తెలంగాణ ఎక్కడ, ఒక 120-170 కిలోమీటర్ దూరంలో వచ్చి డ్యూటీ చేసుకుంటా పండుగ కూడా పిల్లలతోటి సుఖం లేని పరిస్థితులు ఉన్నది. ఈ సమాజంలో డ్రైవర్లది విలువ లేకుండా ఉన్నది. అన్నకు ఇప్పుడు నేను కూడా డ్యూటీలో ఉండి కూడా అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, నేను డ్యూటీలో ఉన్నా, నేను కూడా వస్తున్నానంటే అన్న నేను కూడా పర్మిషన్ తీసుకుంటాను, సార్ తోటి తీసుకొని నేను కొద్దిగా కలుసుదామన్నా, నమాజ్ చదువుకుందాం ఇద్దరం ఒకదాన్నే. మన బతుకులు సరిగ్గా కావన్నా ఇక డ్రైవర్లది. ప్రభుత్వము దయచేసి డ్రైవర్లకు పండుగకు ఇంత అనేది గుడ్ విల్ లాగా, బోనస్ లాగా ఏమైనా ఇస్తే మంచిగా ఉంటది అన్న. అన్న పండగ అంటే ఎందుకు పండగ డ్రైవర్లు జరుపుకోలేకపోతున్నారు అన్న? ఈ జీతాలు సరిపోని జీతాలు, మధ్యంత డ్రైవర్ల కుటుంబాలు, ఇప్పుడు పిల్లలకు చదువులు ఏంది, వాడిని రూమ్ రెంట్ ఏంది, వాడిని ఏం చేయగలుగుతాడు అన్న? ఈ జీతాలతో ఏం చేయగలుగుతాడు? పండగ అంటే భయమా మీకు ఆనందమా? భయం అయిపోయింది అన్న. పండుగ అంటే సామాన్యుడు డ్రైవర్ పండుగ చేసుకోలేని స్థాయిలో లేడు ఇప్పుడు. అంటే మీకు ఎట్లా ఉందో అందరు డ్రైవర్ల కదా, ప్రపంచంలో ప్రతి ఒక్క డ్రైవర్ బతుకు అట్లే ఉన్నది. ఎవరు సంతోషంగా ఎవరు పండగ సంతోషంగా జరుపుకోవడం లేదు, అందరు భయపడుతున్నారు. అందరు భయానికి కారణం డబ్బు లేదా? డబ్బు లేదా? మళ్ళీ డ్రైవర్ 365 రోజులు రోడ్ల మీద తిరుగుతుంటాడు, పని చేస్తానే ఉంటాడు కదా. ఏడా మిగులుతున్నాయన్న డ్రైవర్లకు? రూపాయి మిగులుతలేదు. పోతే ఇంత 4 రూపాయలు వస్తాయని ఆశతోటి పోతే రాగానే ఏం ఉండవు, ఏం మిగులుతలేవు డ్రైవర్ కు. ఈ దయచేసి ఈ ఓనర్లు కూడా కొద్దిగా ఏ పండుగ ఏ పబ్బేమైనా సరే డ్రైవర్ కి అనుగుణంగా ఒక రోజు ముందు ఏమైనా ఇచ్చి పంపిస్తే బాగుంటది. నా పేరు మతీను, షాద్నగర్ ఇన్ఛార్జిని. ఎప్పుడు 24 గంటలు ఎనీ టైం నా ఫోన్ లేపుతాను నేను. షాద్నగర్ ఇన్ఛార్జ్ అంటే ఏ దానికి ఇన్ఛార్జ్? నాకు హైవేల నుంచి ఏదన్నా యూనియన్, మీ యూనియన్ పేరు? సేఫ్టీ అసోసియేషన్ గ్రూప్, అన్వర్ పాషా
నుంచి నేను ఉన్నాను. అన్న సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తెలంగాణ శాతనగర్ నుంచి తెలంగాణ ఇన్ఛార్జ్ గా ఉన్నారు అహ్మద్ అన్న గారు. ఇప్పుడు అన్న చెప్పేది ఏమంటే ప్రతి డ్రైవర్లు పండగ అంటే భయపడతారు. భయపడే కారణం డ్రైవర్ల దగ్గర డబ్బులు లేవు. తను ఎంత కష్టపడినా 365 రోజులు రోడ్ల మీద కష్టపడినా అతని కష్టానికి తగిన ఫలితం దొరకడం లేదు. అతని కష్టాన్ని ఎవరు గుర్తించడం లేదు. మళ్ళీ అన్నగారు ఇటు తెలంగాణ ప్రభుత్వానికి అలాగే ఆంధ్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు ఏమంటే పండగ అంటే డ్రైవర్లని ప్రత్యేకంగా డ్రైవర్లని గుర్తించి ఒక బహుమతి లాగా ఒక టిప్ లాగా ఇంత అనే వాళ్ళకి బడ్జెట్ పండగప్పుడు ఈ రంజాన్ బక్రీద్ అనేది కాదు, ప్రతి పండగకి దీపావళి దసరా ఉగాది మొన్న పోయింది అన్ని పండగలకి డ్రైవర్లను గుర్తించి వాళ్ళకంటే ఒక ప్యాకేజ్ ఇవ్వాలని మా అన్న కోరుకుంటున్నాం. మళ్ళీ అన్న ఇంకో విషయం అన్న, ఇప్పుడు అంతా ఎందుకు ఇప్పుడు అన్వర్ పాషా అన్న అంత దూరం కలిగి ఫ్యామిలీతో సంవత్సరానికి ఒక్కసారి రంజాన్ వస్తుంది. ప్రతి ఒక్కరికి సంవత్సరానికి ఒక పండుగ వస్తుంది. ఆ పండుగకే లేకపోతున్నాడు ఫ్యామిలీ తోటి సంతోషంగా. మీరే ఆలోచన చేయండి, ఇప్పుడు గ్రహించండి అన్న. నేను గత ఒక 10 ఏళ్లగా పండగ జరుపుకోవడం లేదన్న. పండగ జరుపుకోవడానికి కారణం ఏమంటే నా కుటుంబంలో సమస్యలు, నా కుటుంబంలో కష్టం. నేను ఈ రోజు డ్యూటీ పోయినానంటే వాళ్ళు పండగ జరుపుకోగలరు. బాగా జరుపుకోలేకపోయినా కుటుంబ సభ్యులు ఇంట్లో పిల్లలు నా భార్య పండగ జరుపుకోగలరు. నేను అదే డ్యూటీ పోలేకపోతే వాళ్ళు పండగ జరుపుకోలేని పరిస్థితి. ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగాలేదు కనుకనే గత 10 ఏళ్లుగా కూడా రంజాన్ గాని బక్రీద్ గాని ఊర్లో పండగ చేసిందే లేదు. పిల్లల్ని వదిలి ఎందుకు వచ్చామంటే ముందుగా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, పండగ జరుపుకునేంత స్తోమత లేదు కనుక. రెండోది మనం డ్రైవర్లం పని చేస్తేనే, మనం డ్రైవర్లం రోడ్ల మీద తిరిగితేనే, మనం డ్రైవర్లం స్టీరింగ్ తిప్పితేనే ప్రజలకి నిత్యమైన అత్తమైన వస్తువులు దొరుకుతాయని ఈరోజు మనం సంతోషంగా లేకపోయినా వాళ్ళ సంతోషంలో మన సంతోషం ఎత్తుకోవడం, వాళ్ళ ఆనందంలో మనం ఆనందం పడడం తప్ప ఇంకా వేరే చేసేది ఏం లేదు. మరి కోరుకునేది ఒకటే, ప్రభుత్వాలకి డ్రైవర్లను గుర్తించండి, డ్రైవర్ సమస్యలు తీర్చండి. వాళ్ళు కూడా డ్రైవర్లు ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆనందంగా పండగ జరుపుకునేలాగా ఏదైనా స్కీమ్ తెచ్చి వాళ్ళకి ఇవ్వాలని మరి కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్క నా డ్రైవర్ సోదరులకి, ప్రజలకి, రాజకీయ నాయకులకి అందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు. అందరికీ నమస్తే, సలాం అలైకం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్. నా పేరు ఎస్ అన్వర్ బాషా. నేను ఒక డ్రైవర్ని, అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్, ఇప్పుడు ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాను. జై హింద్.